సో మనం ఉన్నాము ఇప్పుడు కాకినాడ గోకులంలో ఉన్నాము. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే కృష్ణాష్టమి పురస్కరించుకుని అనేకమైనటువంటి భక్తులు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి అయితే గోకులానికి వచ్చి వాళ్ళైతే దర్శనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం ఉట్టికొట్టేట కార్యక్రమం, అలాగే శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి కళ్యాణ మహోత్సవం కూడా రేపు జరుపుతున్నామని అయితే ఆలయ నిర్వాహకులు జరుపుతున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఆ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది ఒకసారి కాకినాడ సంబంధించిన గోకులంలో ఉన్నాము. గోకులంలో నారాయణ మురళి దంపతులు ఉన్నారు. హేమబిందు గారు, నారాయణ మురళి గారు ఇద్దరు ఉన్నారు. సో వారిని అడిగి అసలు అంటే వారు విజయనగరం జిల్లాలో కూడా రామనారాయణ అనేటువంటి పేరుతో రామాయణం అంతా కూడా కనిపించేలాగా చాలా ఒక పెద్ద అక్కడ కూడా టెంపుల్ కట్టారు. సో ఇక్కడ గోకులాన్ని అయితే కట్టారు. ఒకసారి వారి నుంచి కూడా వారి వాయిస్ కూడా ఒకసారి అంటే ఈ గోకులాష్టమి సందర్భంగా వారి వాయిస్ కూడా ఒకసారి విన్నాం. సార్ నమస్తే సార్. సార్ ఏంటి అసలు ఎలా జరుగుతుంది? పొద్దున్న నుంచి మంచి అడవుడుగా ఉన్నారు, దంపతులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, చూస్తున్నాము. అసలు ఎలా జరుగుతుంది? భక్తుల యొక్క సందడి ఎలా ఉంది? అదే కాకినాడలో గోకులం అంటే కృష్ణాష్టమి అంటే గోకులం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఇది నిర్మించి సుమారు 16 సంవత్సరాలు అయింది. గోకులం కార్యక్రమం చాలా అత్యద్భుతంగా ఘనంగా జరుపుతూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడాను. ఈ సంవత్సరం కూడా మూడు రోజుల కార్యక్రమాలు ఉన్నాయి, నిన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, పుట్టి మహోత్సవం, తర్వాత కృష్ణుడికి 108 పదార్థాలతో నివేదన, నక్షత్రహారతి అన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ చాలా విశేషంగా వస్తున్నారు. సాయంత్రం ఈరోజు రేపు కార్యక్రమంలో కూడా అందరూ వచ్చి ఇంకా పాల్గొని కృష్ణుడి ఆశీస్సులు పొందగలని కోరుకుంటున్నాం. అంటే జనరల్గా మేమంటే ఇస్కాన్ లాంటి సంస్థలే చూసాము నిజానికి. అంటే ఇంత ఇలాగా లార్జ్ స్కేల్లో చేయడం అంటే ఒక కుటుంబానికి సంబంధించి ఇంత లార్జ్ స్కేల్లో చేయడం అనేటటువంటిది అంటే నేను చాలా తక్కువగా చూస్తున్నాను. అంటే దీని వెనకాల ఏమైనా బలమైన కారణం ఉందంటే గోకులమే కాకుండా మీరు రామనారాయణ అని కూడా కట్టారు. ఒకసారి దాని డీటెయిల్స్, దాని వెనకాల రీజన్ కూడా ఒకసారి చెప్పండి. ప్రత్యేకంగా కారణం అంటే ఏం లేదు, భగవంతుడు మాకు అవకాశం ఇచ్చారు చేయమని చెప్పేసి అవి నిర్వహిస్తుంటాం. మా తాతగారి నుంచి తండ్రి గారి దగ్గర అందరికీ భక్తి, డివోషన్ అవన్నీ ప్రత్యేకంగా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది రామనారాయణ అనేది మా నాన్నగారి కోరిక. అది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే చాలా పెద్ద టూరిజం అట్రాక్షన్ అయిపోయింది. అది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి రామాయణం భారతం అనేది ఎపిక్స్ చదవరు, చూడరు పిల్లలు అని చెప్పేసి లైవ్లో అందరికీ అర్థమయ్యేలాగా తెలిసేలాగా నిర్మించాలని ఆయన కోరిక, తలంపును దాన్ని మేము నిర్వర్తించాము. అది ఒక 10 సంవత్సరాలు అయింది. అది కూడా చాలా గవర్నమెంట్ తరపు నుంచి ఏంటి కానీ పబ్లిక్ తరపు నుంచి కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ టెంపుల్కి. బాగా రోజుకి సుమారు 5,000 మంది ఇచ్చేస్తుంటారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో అయితే రోజుకి 50,000 మంది వరకు వస్తూ ఉంటారు. అలాగే గోకులం కూడా కాకినాడలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రత్యేక విశేషంగా వస్తుంటారు. మన కల్చరు, మన డివోషను, పండగలు అన్నీ అందరికీ అవగాహన ఉండాలి, కంటిన్యూ అవ్వాలని చెప్పేసి అదొక తలంపు. థ్యాంక్ యూ మేడం. అంటే ఇప్పుడు యాక్చువల్గా గత 3 రోజుల నుంచి కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని చెప్పేశారు అంటున్నారు. అంటే ఈ 3 రోజులు ఏం నిర్వహించారు, ఈరోజు ఏం నిర్వహించబోతున్నారు? కృష్ణం వందే జగద్గురు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి సందర్భంగా 3 రోజులు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇక్కడ. నిన్న అన్ని ప్రత్యేక హోమాలు, నవగ్రహ హోమాలు, వర్షవర్ధన హోమం ఇవన్నీ జరిగాయి. ఇవాళ సహస్రనామార్చన జరిగింది. ఈవినింగ్ ఏమో ఉట్టి మహోత్సవం, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏంటంటే పూర్వం నందుడు, యశోదాదేవి ఎంత గ్రాండ్గా చేశారో అన్నది దానికి ఇంచుమించుగా చేయాలని అంత మేము చేయలేము. కానీ కృష్ణుడు అంటే మా ఇంట్లో ఒక మెంబర్ లాగానే మేము భావిస్తాం. నాకు ఒక బిడ్డ అనిపిస్తుంది నాకైతే. ఆయన అలా చేయాలని ఉద్దేశంతో ఇక్కడ చెయ్యని ఫెస్టివల్ లేదు, అన్నీ చేస్తాం. కానీ కృష్ణాష్టమి మాత్రం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. స్వామి మన కృష్ణుడు జగద్గురు. ఆయన ఇచ్చిన భగవద్గీత ఓన్లీ మన హిందూస్కే కాదు,
మానవాళ్ళందరికీ ఉపయోగపడే ఆయన రుణం తీర్చుకోలేంది. చేతనైనంత ఇంతో అంతో మనం నిలబెడదామని సంస్కృతి మన హిందూయిజంని కాపాడదామనే ఉద్దేశంతో మేము ఇది నిర్వహించడం జరుగుతుంది. రేపు కళ్యాణం కూడా జరుగుతుంది స్వామికి. ఈరోజు శ్రావణ బహుళాష్టమి. ఈరోజు కృష్ణుడు వసుదేవునికి దేవకి దేవునికి జన్మించారు. అందుకని మేము దర్శించుకుందామని వచ్చాను. ఈ గోకులాష్టమి రోజున దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలం. అందరికీ ఎన్నో కష్టాలు తీరుతాయి. ఈరోజు దర్శించుకుంటే మన కోరికలు నెరవేరుతాయి. నమో నారాయణ. ఈరోజు ఈ సందర్భంగా ఒక చిన్న పాట పాడుతున్నాను. శ్రావణ బహుళాష్టమి సవరేత్రి కాడను శ్రీ విభుడు దయించే చెలులార వినరే, చెలులార వినరే. శ్రావణ బహుళాష్టమి సవరేత్రి కాడను శ్రీ విభుడు దయించే చెలులార వినరే, చెలులార వినరే. గోపికల మన్నించ గొల్లల నెల్ల కావగా దాపై మునుల నెల్ల దయ చూడను. గోపికల మన్నించ గొల్లల నెల్ల కావగా దాపై మునుల నెల్ల దయ చూడను. దీపించనందునికి దేవి అయిన యశోదకు, దీపించనందునికి దేవి అయిన యశోదకు దాపై మునుల నెల్ల దయ చూడను. శ్రావణ బహుళాష్టమి సవరేత్రి కాడను శ్రీ విభుడు దయించే జనులార వినరే, చెలులార వినరే.